అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి మార్చి 5 నుంచి 6వ తేదీ వరకు మహిళా క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో షటిల్, టెన్నికాయిడ్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, స్కిప్పింగ్, క్యారమ్స్ లాంటి వివిధ ఇండోర్, అవుట్డోర్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల్ని ప్రదానం చేశారు. జిల్లాలో యాసంగి పంటలను సంరక్షించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగి పంటల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి, విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ల నుంచి విడుదల చేసిన నీటిని సమర్థంగా వినియోగించాలని, గురుకులాల్లో తరచూ తనిఖీలు చేస్తూ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పంటలను సంరక్షించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని రాబోయే 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరా పర్యవేక్షించాలని, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లోటు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రానున్న రోజుల్లో విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రానున్నారని, ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2న హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలకు చెందిన మహిళలు హైదరాబాద్ రానున్న సందర్భంలో జిల్లాలోని పర్యాటక స్థలాలను పర్యటించే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన పనులను ఏప్రిల్ 20 తేదీలోపు పూర్తి చేయాలని, రామప్ప పరిసర ప్రాంతాన్ని సుందరీకరించి గ్రీనరీ పెంచాలని అధికారులకు సూచించారు. ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఎస్&టి సిరి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని మేదరి కులస్తులకు అటవీ శాఖ చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెదురు కర్రల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం లభించే విధంగా ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేయడంపై మధ్యప్రదేశ్కు చెందిన 2 ట్రైనర్లతో 30 మందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ పాల్గొన్నారు. జిల్లాలో మొక్కజొన్న విత్తన ఉత్పత్తికి సంబంధించి నష్టపోయిన రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారి జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీల్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రదర్శిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. జాబితాలో పేర్లు లేని రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారి దగ్గర తమ వివరాలు సమర్పిస్తే వారి వివరాలు కూడా ఈ జాబితాలో పొందుపరుస్తామన్నారు. పంట నష్టపరిహారం ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ సంబంధిత విత్తన కంపెనీ యొక్క యాజమాన్యంతో సంప్రదించి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ములుగు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు కాన్ఫరెన్స్ హాల్ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు అధికారుల సేవలు మరువలేనివని అన్నారు. జిల్లాలోని గ్రామీణ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా పోలీసులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి సీతక్కతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గత వర్షాకాలంలో ప్రకృతి విపత్తు వల్ల కొండపర్తి గ్రామంలో జరిగిన తీవ్ర నష్టాన్ని మంత్రి సీతక్క గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో గవర్నర్ కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు కంటి పరీక్షల కోసం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా కంటి సమస్యలు ఎదుర్కొంటున్న పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి గోపాలరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1429 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని, 1218 మందికి కంటి సమస్యలు గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కళ్లజోళ్లు ధరించడం ద్వారా విద్యార్థులు ఇబ్బంది లేకుండా చదువుకుంటారని చెప్పారు. టీబీ అలర్ట్ ఇండియా మరియు సాథి స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లాలోని పిల్లల్లో క్షయ వ్యాధిని నిర్ధారించి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ ములుగు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలంటే పిల్లల్లో కూడా వ్యాధిని గుర్తించి చికిత్సను అందజేయాలని సిబ్బందికి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్థాయిలో మొదటి క్షయ వ్యాధి లక్షణాలను, వ్యాధి వ్యాప్తిని, వ్యాధి నిర్ధారణ చికిత్సలపై అవగాహన కల్పించాలని, అప్పుడే క్షయ పట్ల ప్రజలు చైతన్యవంతులవుతారని, తద్వారా వ్యాధి నిర్ధారణ, చికిత్స సులువవుతాయని అన్నారు.